నమస్తే మిత్రుల స్వాగతం లక్ష్యం సమాజితం నేను మీ సురేష్ దండ బులెటిన్ల ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన డిసిసి అధ్యక్షులు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో కరోనాతో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును కుటుంబీయులకు అందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాల్. అనంతపురం జిల్లా తారకాపురంలో అగ్ని ప్రమాదం. 4 లక్షల విలువ గల గడ్డివాములు పూర్తిగా దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే పంజగుట్ట శ్మశాన వాటికను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి న్యాయం చేసేలా అధికారులతో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొందు రామ్మోహన్, ఎమ్మెల్యే ధాన నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణ భక్తి భావన సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట డాక్టర్స్ కాలనీలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణ పురోహితులకు, ఆబ్దిక బ్రాహ్మణులకు తెలంగాణ కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తి భావన సేవా సమితి సభ్యులు వక్కలంక శ్రీనివాస్, బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులు బసవరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. వక్కలంక శ్రీనివాస్ గారు మరి బ్రాహ్మణ సంక్షేమం కొరకు దాదాపు లాక్డౌన్ అయిన సందర్భంలో కొద్దిగైనా సరే వారు వ్యక్తిగతంగా మరి శ్రమ కోర్చి గత వారం రోజులుగా బీద పురోహితులు ఎవరి తెల్ల కార్డు లేదో వారందరికీ కూడా ఈరోజు గ్రాసరీ పంపడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 40 మంది వేద పండితులకు, పురోహితులకు అపర కర్మలు లేని ఈ టైంలో మరి ఈరోజు గ్రాసరీ దాదాపు 5 కిలోల బియ్యము, మరి 1 కిలో పప్పు, 2 కిలోల గోధుమ పిండి, ఒక పచ్చడి, అదేవిధంగా పసుపు, కారము, నవధాన్యాలు కలిసి ఒక గిన్ని బ్యాగ్లో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదే నేపథ్యంలో మరి బసవరాజు శ్రీనివాస్ గారు ఈరోజు బిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్లో గత 20 రోజులుగా మరి ఆయా డాక్టర్లకు ఎక్కడైతే కోవిడ్ ఏర్పడ్డదో, కోవిడ్ ఉన్న ఆసుపత్రులలో మరి ఫేస్ మాస్కులు, అదేవిధంగా శానిటైజర్స్ కాకుండా రోజు నిత్యాన్నదానం దాదాపు 1500 మందికి తక్కువ కాకుండా రోజు భోజనాలు వడ్డించి చేసే కార్యక్రమం, అదేవిధంగా గ్రాసరీ చేసే కార్యక్రమం, ఒక పేద బ్రాహ్మణులే కాకుండా ఎవరైనా సరే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్లకు కానీ, అదేవిధంగా నిత్య కూలీలకు కానీ, అసంఘటిత కార్మికులకు కానీ ఈరోజు 20 రోజులుగా 15 రోజులుగా బసవరాజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో కాంచం సీనియర్ సత్యనారాయణ గారు మరి మొన్ననే దాదాపు 250 మంది పైగా పేద వేదమూర్తుల బ్రాహ్మణులకు, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులకు, మరి మున్సిపల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కూడా ఈరోజు మాస్కులే కాకుండా పండ్లు, కూరగాయలు, బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి అగర్వాల్ సమాజం చెప్పేసి నరేష్ గారు అధ్యక్షుడిగా, గోవింద్ అగర్వాల్ మరి వాళ్ళు కూడా ఈరోజు జంట నగరాల్లో కూకట్పల్లి, మియాపూరు, కుత్బుల్లాపూరు, బిహెచ్ఎల్, అదేవిధంగా కంటోన్మెంటు, మల్కాజ్గిరి, బోడుప్పల్ ఈ ప్రాంతంలో అందరి సహకారంతో దాదాపు ఇప్పటి వరకు 3,800 పైగా గ్రాసరీ కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు ప్రతిరోజు ఇక్కడ పేద బ్రాహ్మణులకు
మధ్యతరగతి బ్రాహ్మణులకు అందరికీ కూడా ఉచితంగా మనం అందజేయడం జరుగుతుంది. బియ్యము, పప్పులు, పోపు సామాన్లతోటి సైతం వారు ప్రతి ఒక్కరూ కూడా అడిగే స్థాయి లేకుండా వాళ్ళకి మేము అందజేయడం జరుగుతుంది. ఇలాగే వాళ్ళు కొన్ని రాబోయే కాలంలో మాత్రం గడ్డు పరిస్థితి ఏర్పడే స్థాయి బ్రాహ్మణులకే వస్తుంది. ఎందుకంటే ఈరోజు కొంతమంది అడగలేని బ్రాహ్మణులు ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. చిన్న టీవీ మెకానికల్ కానివ్వండి, మెడికల్ రిప్రజెంటేటివ్లు కానివ్వండి, చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న వెబ్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఛానల్స్లలో కూడా పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందు గురించి వాళ్ళు ఉద్యోగస్తులుగా లేకుండా ఈరోజు బయట ఎక్కడైనా దొరుకుతుందా అనే ఎదురు చూసే స్థాయిలో ఈరోజు బ్రాహ్మణులు వచ్చారు. కాబట్టి బోడుపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా విధి నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. రాజు గ్యాస్ में डालना गैस में అన్న పెరిగానము రమన్ మీవల్ రమన్ ఎవరు రమన్ అంతే హీరో అక్క దూరం డిస్టెన్స్ ఉండాలి. జూబ్లీస్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని పలు కాలనీలలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ నిరుపేదలకు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు సిఎన్ రెడ్డి, లియాఖత్ అలీ తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా అమ్మా ఇటు చూడు చేతులు తీయండి నారాధన కొంచెం చూడు నారాధన నాలుగు ప్యాకెట్ సార్ సార్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం విజయనగర్ కాలనీలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డిఎంసీ ముషరఫ్ అలీ, జిహెచ్ఎంసీ సూపర్వైజర్ మరియు పారిశుద్ధ్య కార్మికులకు శీతల పానీయాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాంపల్లి కన్వీనర్ భుజందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నవరం రమేష్, సీనియర్ నాయకులు కిషన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మన ఏరియా సూపర్వైజర్ ఎస్ఎఫ్ఏ జవాన్ మేము వెళ్ళిపోతాము. హైదరాబాద్ బంజారాహిల్స్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వంశీరామ్స్ జ్యోతి విస్టా అపార్ట్మెంటులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు, నిరుపేదలకు ఏప్రిల్ 4వ తేదీ నుండి ఫుడ్ ప్యాకెట్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. లాక్డౌన్ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి, జిహెచ్ఎంసీ సిబ్బందికి భోజన ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి అధ్యక్షుడు చక్లం రమణయ్య మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. లాక్డౌన్ మూలంగా మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఏదైతే నడుస్తుందో దాంట్లో భాగంగా మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఇవాళ మా యొక్క ఆర్యవైశ్య ప్రపంచ మహాసంస్థ ఏదైతే ఉందో ఎంతోమంది పేదలకి, వలస కూలీలకి, తర్వాత అన్నం కోసం ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఏప్రిల్ 4వ తారీఖు నుంచి కూడా మేము మా సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తూ అన్నం లేని వారికి అన్నం వండించి రోజుకు సుమారు 3000 ప్యాకెట్లతో మేము వివిధ బస్తీలలో తిరిగి పోలీస్ వారి సహకారంతో, జిహెచ్ఎంసీ వారి సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిని. మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రం నుండి మా అధ్యక్షుల వారు చెప్పినట్టు 4వ తారీఖు నుండి కంటిన్యూగా భోజన సదుపాయం కల్పిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలతో ఇబ్బంది పడుతూ ప్రతిరోజు భోజనానికి కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న నిత్య కూలీలు, వలస కూలీలకు ప్రతిరోజు ఇవ్వాలన్న సంకల్పంతో మరి భోజన కార్యక్రమం చేపట్టినాము. ముఖ్యమంత్రి సూచనల మేరకు, కేటీఆర్ సూచనల మేరకు ఈ కార్యక్రమ సూచనలు మేము పాటిస్తున్నాము. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ నుంచి సుమతి మేడం గారు వారు ఇచ్చిన సూచనలు కూడా పాటిస్తూ వారు మమ్మల్ని గుర్తించి ఈ భోజన కార్యక్రమాలు చేయమని చెప్పారు. మరి మాకు 16వ తారీఖు నుండి ఈ లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు సీల్వెల్ కార్పొరేషన్ సిఎండి గారైన బండారు సుబ్బారావు గారి సౌజన్యంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి ప్రతిరోజు 1000 భోజన ప్యాకెట్ల నుండి 1200 భోజన ప్యాకెట్లు వివిధ ప్రాంతాలలో పోలీసు శాఖ, పోలీసు టౌన్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ల సహకారంతో ప్రతి చోట మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ముఖ్యంగా బంజారాహిల్స్, దేవరకొండ బస్తీ, అలాగే పంజాగుట్టలోని పిఎస్ మక్తా, ఆనంద్ నగర్ కాలనీ, తర్వాత పంజాగుట్టలోని డిఫరెంట్ ప్రాంతాలు, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ అండ్ కొత్తపేట ప్రాంతాలలో ప్రతిరోజు 1000 నుండి 1200 ప్యాకెట్లు మేము పంచడం జరుగుతున్నది. ఎల్బీ నగర్ ప్రాంతంలోని రాక్ టౌన్ కాలనీ, మెయిన్ రోడ్డు, నాగోల్ చౌరస్తాలో తదితర ప్రాంతాల్లో సీక్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య, ప్రధాన కార్యదర్శి కౌటిక విఠల్ ఆధ్వర్యంలో 1000 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్ద శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హలో సరే కానీ ఏం చేస్తా సరే 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 అవు గద్దు ఆయనతో మాట్లాడతాం, రాజేష్ గారితో. ఏ గింత సేపు మీరు అప్పుడే బేకరీ
సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామంలో సర్పంచ్ రమేష్ గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ గ్రామస్తులంతా స్వీయ నిర్బంధం పాటించాలని, కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శైలజ శివకుమార్, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మీరు తెచ్చేసి అన్ని పంపిణీ చేస్తున్నారు కాబట్టి అందరికి ఆయనకు మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఏడిపోయినా నిజంగా గుంపులుగా ఉంటున్నారు కాబట్టి దయచేసి మీ ఆరోగ్యమే కాకుండా పక్క వాళ్ళ మన ఆరోగ్యం ఒక్కరిదే ఖరాబ్ అవుతుందని కాదు. ఇది మనకు ఒక్కరికి వస్తే అది ఏది ఏమి కాదు. కాకపోతే మన వల్ల మళ్ళీ తోటి వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి అందరూ దూరం పాటించాలి. ఏదో ఇప్పుడు చెప్పినంతసేపు 5 నిమిషాలు ఉంటున్నాం కదా, ఉంటారు మళ్ళీ ఏడవైనా. కాకపోతే ఈ ఊర్లలో ఏం చేస్తారంటే చెట్ల కింద పోయి కూర్చుంటున్నారు. ఇంట్లో ఉండి వాడడము అనవసరము. బయటకు వచ్చినప్పుడే మీరు ఏదైనా వస్తువు తాకినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా మీరు కనుక్కోకుండా టచ్ అయినప్పుడే కానీ మాత్రమే శానిటైజర్స్ యూజ్ చేయండి. మీరు ఈ కరోనా లాక్డౌన్ ముగించేంత వరకు ఎవరు కూడా గుంపుల గ్రామంలో తిరగకండి. ఆల్రెడీ మనకు 22వ తారీఖు నుంచి మొదలైంది కాబట్టి అందరికి అలవాటైపోయింది. ఇంట్లోనే ఉండాలి, బయట తిరగొద్దు అనేది. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి దయచేసి అందరికీ గమనించాలి. మీరు బయట తిరగకండి దయచేసి. మేము కూడా రౌండ్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 12 ఎఫ్ఐఆర్లు అయినాయి. 125 బైకులు 16 కాల్స్ సీజ్ చేయడం జరిగింది. అవి ఎవరు చెప్పిన ఇవ్వడం లేదు. లాక్డౌన్ తర్వాతనే జైలు శిక్ష కానీ లేకపోతే ఫైన్ కానీ చేసి ఇంపోజ్ చేసి వాళ్ళు ఏమో చెప్పారు. ఇంకోటి నా మల్లికార్జునపల్లి ఇష్యూలో ఈ మునిపల్లి గ్రామానికి చెందిన వాళ్ళే సోషల్ మీడియా మీద నా పైన గౌరవ లోకల్ ఎమ్మెల్యే గారి పైన సోషల్ మీడియా ప్రచారం చేస్తారు. వాటిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. నేను చెప్పబోయేంటంటే ఇక్కడ నుంచి సోషల్ మీడియా ఎలాంటి దుష్ప్రచారం చేసినా 153A రాజద్రోహం ఆ సెక్షన్ పెడితే 10 సంవత్సరాలు జైలు శిక్ష కంపల్సరీ. నాన్ సెక్షన్ అలా మీకు తెలుసు అనుకుంటా. మా డిఎస్పీ గారు ఎస్పీ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కావున ఎలాంటి మీకేమైనా తెలిస్తే నిజంగా సోషల్ మీడియాలో అవి ప్రచారం చేయరు. కానీ అనవసరంగా ఎవడో చెప్పింది చేసి ఆ సోషల్ మీడియా వాట్సాప్ స్టేజ్ కూడా కంపల్సరీ కేసులు చేస్తాం. బాధ్యతతో జైలు పంపిస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఇక వాడు ఎప్పుడున్నా వాడి జీవితాంతం వాడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిందంటే ఆల్రెడీ ఈ విలేజ్లో 2 పెండింగ్ ఉన్నాయి. ఈ విలేజ్లో మునిపల్లిలో తెలుసుకుంటే మీరు ఆల్రెడీ చీటింగ్ కేసు ఒకతను పోయింది ఇక్కడ నుంచి జైలుకి. అతను రౌడీ షీట్ ఓపెన్ చేసినాం. వనపర్తి జిల్లా పెద్దమండడి మండలం మోజర్ల గ్రామంలో కొత్త కాపు శివారెడ్డి ఆధ్వర్యంలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా బీవీఆర్ ట్రస్ట్ చైర్మన్ భుజాల వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ నాయకులు గ్రామంలోని 30 గంగిరెద్దుల బుడగజంగాల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సోకకుండా సామాజిక దూరం పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. అందుకోసం ఇచ్చినటువంటి దాన్ని మీరు ప్రేమపూర్వకంగా తీసుకోండి. తర్వాత మీరంతా నరేంద్ర మోడీని బలపడి, నేను ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పెద్దయిన ప్రధానమంత్రి మీకోసమే చేసిండు, సేవ చేయడానికి వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చిండ్రు. కాబట్టి ఈ కార్యక్రమం బీవీఆర్ చేతుల మీదుగా ప్రారంభంగా అవుతుంది. కాబట్టి నిత్యావసరం ఇవ్వాల్సిందిగా మేము కోరుతాము. మన్నెమ్మ, కోశమ్మ, దూరం దూరం ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో అకాల వర్షానికి వడ్ల కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని డీసీసీ అధ్యక్షులు కుంభం
అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. లారీలు పోయి బియ్యం అయినాయి. అదే తెల్ల తెల్లగా వెళ్తే బల్కెళ్ళిందా అనుకుంటారు. నేను ఆడాడ తెల్ల తెల్ల లారీలు పోయి అయింది. లోపల లోపల రైతులకు దాదాపు 60% నష్టం జరిగింది ఇప్పుడు ఈరోజు వడగండ్లతో. ముఖ్యంగా వాళ్ళ కోసం ఈ వడగండ్లతోటి ఏదైతే ఒడ్లు రాలి నష్టపోయిన రైతులకు కనీసము ఎకరానికి వాళ్లకు 20,000 నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో అట్లనే అది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది ప్రతిసారి కూడా ప్రతిసారి రైతుకు మీరు అన్ని చెప్తున్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. బట్ రైతుకు అదే ఇబ్బంది అట్లనే జరుగుతూ ఉన్నది. 6 నెలలు కష్టపడి మరి రాత్రన పగల కష్టపడ్డ రైతుకు ప్రతిసారి కూడా చూస్తే తీరా పంటకు వచ్చే టైంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరుగుతుంది. మరి వరి మళ్ళా కల్లాలకు మళ్ళీ ఇక్కడ మార్కెట్లలో తీసుకొచ్చినాక ఐకేపీ పిఎస్సి సెంటర్లకు తెచ్చినాక ఇక్కడ వరి కొనుగోలు లేక మళ్ళీ ఇక్కడ ప్రతిసారి 1-2 నెలలు కనీసం రైతుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇల్లు వదులుకొని మరి ఇక్కడ మార్కెట్ సెంటర్లనే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి రైతుకు ఇబ్బంది కలుగుతుంది. మరి ఈరోజు మళ్ళా ఒడ్లు కూడా తడిసినాయి. ఈ తడిసిన ఒడ్లను కూడా మళ్ళా ఎండబెట్టకుండా తడిసిన వడ్లను మరి మళ్ళా రైతును ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఆ వడ్లను కూడా కొనాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు మాయిశ్చర్ ఎక్కువ ఉన్నదని మళ్ళీ అట్లాని ఇట్లాని 4 సార్లు ఎండబెట్టి మళ్ళీ ఎండబోయాలని చెప్పి రైతుని ఇబ్బంది పెట్టొద్దని సందర్భంగా కోరుతూ మరి రైతులకు న్యాయం చేయాలి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి హమాలి వచ్చేది. ఈరోజు మీరు హమాలి వాళ్ళ అకౌంట్లలో వేస్తలేదు. గడిచిన 2 ఏళ్లకెళ్ళి 4 పంటల నుంచి రైతుకు హమాలి క్వింటాల్కు 33 రూపాయలు రైతు హమాలికి కడుతుండు. ప్రభుత్వం మళ్ళీ ఎంబడి ఆ చెక్ ఇవ్వాలి, కానీ 2 ఏళ్లకెళ్ళి ఇస్తలేదు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మోచే కులస్తులకు, రజక కులస్తులకు, వృద్ధులకి మరియు వితంతు మహిళలకి సుమారు 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సంపేట పట్టణ సిఐ కరుణాసాగర్ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెరుగు శివకోటి తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో కరోనా ప్రభావం కారణం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోడ్డు పక్కన చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న మోచకులస్తుల వారికి మరియు బట్టలు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన రజక కులస్తుల వారికి మరియు వృద్ధులకు మరియు వితంతు మహిళలకి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సంపేట పట్టణ సిఐ కరుణాసాగర్ రెడ్డి గారికి మా యొక్క నర్సంపేట నియోజకవర్గ జనసేన తరపున హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీస్ వారు, మరి మీడియా వారు, మరి మున్సిపల్ సిబ్బంది మనందరికీ స్ఫూర్తిదాయకం. కావున ఈరోజు మనందరం ఈ దేశ పౌరులుగా మనవంతుగా సమిష్టిగా కృషి చేస్తూ ఈ యొక్క కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మా జనసేన పార్టీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధికంగా విరాళాలు ఇచ్చినటువంటి నా యొక్క ఆత్మీయ జన సైనికులకి, ఆత్మీయ స్నేహితులకి, మా బంధువులకి నా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై జనసేన. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చిరు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, ముర్షద్ దర్గా, గురునగర్, ఎవరెస్ట్ కాలనీ, ఎంఆర్ఎఫ్ కాలనీలో, శివపురి కాలనీలో సుమారుగా 300 మందికి అన్నదానం చేశారు.
సదాశివపేట పట్టణంలో ఈ యొక్క లాక్డౌన్ నేపథ్యంలో ఎవరైతే మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారో, ఎవరైతే రోజు ఉపాధి లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి పిలుపు రాగానే చాలామంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరిగింది. అదృష్టవశాత్తు మన సదాశివపేట పట్టణంలో చాలా వాలంటరీ ఆర్గనైజేషన్స్, చాలామంది యూత్ దీంట్లో పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు సేవ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే చిరు అండ్ టీం వాళ్ళు గత 10 రోజుల నుంచి దాదాపు ఒక 5 లొకేషన్స్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ మన యొక్క సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి వాటిలో డైరెక్ట్గా వాళ్ళ లేబరర్స్ దగ్గరికి వెళ్ళి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆహార ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సప్లై చేయడం అనేది జరిగింది. వాటర్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వేదిక తరఫున వీళ్ళందరినీ నేను ఎందుకు అభినందిస్తున్నానంటే, ఇట్లాంటి పిల్లలు, ఇట్లాంటి యూత్ అనేది చాలా అవసరం. ఇట్లాంటి టైంలో సేవ చేయడానికి ముందుకొచ్చి ఇంట్రెస్టింగ్గా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వాళ్ళకు నిజంగా హృదయపూర్వకంగా పురపాలక సంఘం సదాశివపేట తరఫున మున్సిపల్ కమిషనర్గా నా యొక్క ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు. థ్యాంక్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచార గ్రామ మాజీ సర్పంచ్ రామరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ నరేష్ ఆధ్వర్యంలో 40 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్య నరసింహులు, వార్డు సభ్యులు లక్ష్మి, గ్రామ యువకులు పాల్గొన్నారు. అదే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన డిసిసి అధ్యక్షులు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో కరోనాతో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును కుటుంబీయులకు అందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాల్. అనంతపురం జిల్లా తారకాపురంలో అగ్ని ప్రమాదం. 4 లక్షల విలువ గల గడ్డివాములు పూర్తిగా దగ్ధం. వార్తల సమాప్తం. చూస్తున్నాం విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.